అందరికీ నమస్కారం. ఒక ఎండిపోయిన కర్రపుల్లకి ప్రాణం పోయడం, లేదా పిసినారితనంతో గడ్డకట్టుకుపోయిన మనస్సును కరిగించడం. అసలివి సాధ్యమేనా అనిపించొచ్చు. కాని ఈరోజు మనం వినబోయే రెండు అద్భుతమైన కథలు సహనం, ఔదార్యం అనే రెండు సద్గుణాలతో ఇద్దరు మహిళలు వాళ్ల జీవితాలనే కాదు, వాళ్ల కుటుంబాల్ని కూడా ఎలా మార్చగలిగారో విశ్లేషించబోతున్నాం. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే నిజమైన ఇంటి యజమానురాలి లక్షణం. వినడానికి చాలా గొప్పగా ఉంది కదూ ఈ మాట. కాని మన కథానాయకులకు మాత్రం ఇదే అతిపెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే ఆ రోజుల్లోని కుటుంబ వ్యవస్థలో కొత్తగా పెళ్లై వచ్చిన కోడల ముందు ఇలాంటి అసాధ్యమైన పరీక్షలే ఉంచేవారు. వాళ్ల అంచనాలకు ఈ వాక్యం ఒక రకంగా నిలువుటద్దంలాంటిది. నిజానికి చాలా తెలుగు జానపద కథల్లో కొత్త కోడలు అడుగుపెట్టేది ఇలాంటి ప్రపంచంలోకే. అంతా పరీక్షలే, ఎక్కడ చూసినా సంప్రదాయాలు, దాటలేని సవాళ్లు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ నేపథ్యం పాత తరానికి, కొత్త తరానికి మధ్య జరిగే ఒక పెద్ద భావజాల ఘర్షణ అన్నమాట. మరి ఆ ఘర్షణ ఎలా మొదలైందో, ఏ రూపం తీసుకుందో పదండి చూద్దాం. సరే, ఇక మన కథలోకి వస్తే ఇద్దరు అత్తలు, వాళ్లు పెట్టిన రెండు పరీక్షలు. ఈ విశ్లేషణలో మనం రెండు కథల్ని ఒకేసారి చూద్దాం. ఈ రెండూ కూడా వేర్వేరు సద్గుణాలకున్న పవరేంటో మనకు చూపిస్తాయి. మన కథల్లో ఇద్దరత్తలున్నారు. ఒకరు పార్వతమ్మ, మరొకరు కనకమ్మ. వాళ్ల కొత్త కోడళ్ళు గౌరీ, సుమతి. వీళ్ళిద్దరి ముందు రెండు చాలా కఠినమైన సవాళ్లు పెట్టారు. పార్వతమ్మేమో తన కోడలు గౌరీ పట్టుదలని, విశ్వాసాన్ని టెస్ట్ చేయాలనుకుంది. అందుకే ఆమెకు అసాధ్యమైన పని చెప్పింది. ఇక కనకమ్మ సిద్ధాంతం వేరు. సంపదే సర్వస్వం, దాన్ని కాపాడుకోవాలి. ఆవిడ పిసినారితనం మీద చెక్కుచెదరని నమ్మకంతో ఉంది. సో ఒక పరీక్షేమో నమ్మకాన్ని నిలబెట్టేది, మరో పరీక్ష ఏకంగా మానవత్వాన్నే ప్రశ్నించేది. రైట్, ఇక మొదటి కథలోకి వెళ్ళిపోదాం. ఇది ఎండిన పుల్ల పరీక్ష. గౌరీ కథ ఇది. కేవలం ఓర్పు అనే ఒక్క ఆయుధంతో అసాధ్యమనుకున్న దాన్ని ఆమె ఎలా చేసి చూపించిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, గౌరీ పరీక్షలోనే ముఖ్యమైన స్టెప్స్. ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే, ఆమె అత్త పార్వతమ్మ ఒక ఎండిపోయిన పుల్లె ఇచ్చి దీన్ని బతికించు అంది. ఇక రెండోది ఆమె ఫాలో అయిన పద్ధతి. ప్రతిరోజూ దానికి నీళ్లు పోయడం, దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, అస్సలు నమ్మకం వదలకుండా. కాని మూడో స్టెప్ అడ్డంకి. ఊళ్లవాళ్లందరూ ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. అయినా ఆమె ఆగలేదు. నాలుగోది త్యాగం. కరువు వచ్చినప్పుడు తను తాగాల్సిన నీటిని కూడా ఆ పుల్లకే పోసింది. ఇక ఫైనల్గా ఐదో స్టెప్ అద్భుతం. ఆ పుల్ల నుంచి ఒక సంజీవని మొక్క పోసింది. ఊరి ప్రజల అవమానాలు, ఎన్ని అడ్డంకులొచ్చినా ఆమె మాత్రం తన నమ్మకాన్ని వదల్లేదు. స్థిరంగా నిలబడింది. ఆ టైంలో పక్కింటి రంగమ్మ వచ్చి ఏమందంటే, ఏమ్మా, ఆ రాయికైనా చెమటపడుతుందేమోగాని ఆ పుల్లకి మాత్రం ఆకురాదు. ఊరంతా నిన్ను చూసి నవ్వుకుంటున్నారు అని. ఈ మాటలు చాలు గౌరీ ఎంత సామాజిక ఒత్తిడిని ఎదుర్కొందో అర్థం చేసుకోవడానికి. అందరూ ఇది జరగదు, అసాధ్యమని నవ్వుతున్నా ఆమె మాత్రం తన పని ఆపలేదు. ఇదే ఆమె పట్టుదలకి అసలైన టెస్ట్. ఇక్కడే కథలో ఒక అద్భుతమైన ట్విస్ట్. అసలు సంజీవని మొక్కంటే ఏంటి? హిందూ పురాణాల్లో ఇదొక పురాణ ప్రసిద్ధమైన మొక్క. ఎలాంటి రోగాన్నైనా నయం చేస్తుందని, చనిపోయిన వాళ్లను కూడా బతికించగలదని నమ్ముతారు. సో గౌరీ పెంచిందేదో మామూలు మొక్కగాదు, సాక్షాత్తు సంజీవని. దీంతో ఆమె విజయం జస్ట్ తోటపని స్థాయి నుంచి ఒక అద్భుతం స్థాయికి వెళ్ళిపోయింది. ఆమెకున్న ఓర్పుకు ప్రకృతి ఇచ్చిన వరమది. సో గౌరీ సహనం ఒక ప్రాణం లేని పుల్లని బతికించడమే కాదు, అపనమ్మకంతో ఉన్న తన అత్తగారి మనసుని కూడా మార్చేసింది. ఫైనల్గా గౌరీ తన నిశ్శబ్ద పట్టుదలతో తన విలువ ఏంటో నిరూపించుకుంది. ఇంటి తాళాలు ఆమె చేతికొచ్చాయి. అంటే ఆమె కేవలం ఒక మొక్కకు ప్రాణం పోయలేదు, ఒక కఠినమైన హృదయంలో మార్పుకు విత్తనం వేసింది. సరే, అది గౌరీ కథ. ఆమె ఓర్పుతో గెలిచింది. మరిప్పుడు రెండో కథ చూద్దాం. ఇది ఇనుప పెట్టే మూర్ఖత్వం. ఈ కథలో సుమతి తన ఔదార్యంతో ఎలా గెలిచిందో చూద్దాం. ఈ స్టోరీ మనకు డబ్బు కంటే మనుషులు ఎంత గొప్పవాళ్లో చాలా క్లియర్గా చూపిస్తుంది. ఈ ఇంట్లో అసలు గొడవకి కారణం ఈ రెండూ భిన్నమైన సిద్ధాంతాలు. అత్తగారైన కనకమ్మ సిద్ధాంతమేంటంటే, డబ్బు కూడబెట్టు, ఎవ్వర్ని నమ్మొద్దు, నిండుగా ఉన్న ఇనుప పెట్టెనే మనకసలైన సెక్యూరిటీ. కాని కోడలు సుమతి వివేకం వేరు.
ఉన్నది పంచుకోవాలి, సమాజాన్ని నిర్మించుకోవాలి, మనుషులే మనకు నిజమైన భద్రత అంటుంది. చూశారా ఎంత తేడా ఉందో? ఒకరు డబ్బునే నమ్ముకున్నారు, మరొకరు మనుషుల్ని నమ్ముకున్నారు. మరి సుమతి ఏం చేసిందో తెలుసా? అత్తగారు కనకమ్మ ఊర్లో లేనప్పుడు రహస్యంగా గ్రామంలో ఉన్న పేదవాళ్లకి అన్నం, పాలు, బట్టలు ఇలా తన దగ్గరున్నవి పంచిపెట్టేది. అంటే ఆ కుటుంబంలోని పిసినారితనాన్ని సవాలు చేయడానికి సుమతి తీసుకున్న స్టెప్పిది. ఆమె మార్పు వస్తుందని ఎదురుచూడలేదు, మార్పును తనే మొదలుపెట్టింది. ఇక్కడే కథలో అసలైన టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఒకరోజు రాత్రి వాళ్ల ఇంట్లోకి దొంగలు పడ్డారు. కనకమ్మేమో తన ఇనుప పెట్టెను గట్టిగా పట్టుకుని కూర్చుంది. ప్రాణం పోయినా పెట్టెను వదలను, పారిపోను అంది. అప్పుడు సుమతి వెంటనే మిరపపొడి తీసి దొంగల కళ్లలో కొట్టింది. ఆ అరుపులు విని సుమతి దగ్గర సహాయం పొందిన ఊరిజనమంతా ఒక్కసారిగా వాళ్లని కాపాడ్డానికి పరిగెత్తుకొచ్చారు. చూశారా, ఆ కష్టకాలంలో సుమతి సిద్ధాంతమే గెలిచింది. ఆమె దాచింది డబ్బు కాదు, మనుషుల ప్రేమను. చివరికి ఆ ప్రేమే వాళ్లను కాపాడింది. అప్పుడు సుమతి తన అత్తగారితో అంటుంది, చెప్పండత్తయ్య, ఆ పెట్టె మిమ్మల్ని కాపాడిందా? ఆ బంగారం మిమ్మల్ని రక్షించిందా? మీరు చులకనగా చూశారే, ఆ మనుషులే కదా మనల్ని కాపాడటానికొచ్చింది. ఈ ఒక్క డైలాగ్ చాలు కథలోని నీతి మొత్తం అర్థం చేసుకోడానికి. నిజమైన ఆస్తి ఇనుపపెట్టెలో ఉండదు, మనుషుల మధ్య ఉండే సంబంధాల్లోనే ఉంటుందని సుమతి చాలా స్పష్టంగా చెప్పింది. సో ఓర్పు, ఔదార్యం, ఈ రెండు కథల నుంచి మనకు ఏమర్థమైందో ఆ పాఠాలను ఇప్పుడు ఒక్కసారి విశ్లేషించి చూద్దాం. ఈ పట్టిక చూస్తే మనకు రెండు కథల మధ్య ఉన్న కనెక్షన్ చాలా క్లియర్గా అర్థమవుతోంది. చూడండి, మొదటి కథలో గౌరి ఎదుర్కోవాల్సిన లోపం ఆమె అత్తగారి అపనమ్మకం. రెండో కథలో సుమతి ఎదుర్కోవాల్సింది పిసినారితనం. ఇక గౌరి చూపించిన సద్గుణం, సహనం, పట్టుదల అయితే సుమతి చూపించింది ఔదార్యం, వివేకం. మార్పుకు కారణమేంటి? మొదటి కథలో ఒక అద్భుతమైన పువ్వు అయితే రెండో కథలో ఒక ప్రమాదకరమైన దొంగతనం. ఫైనల్గా పాఠమేంటంటే, గౌరీ కథలో విశ్వాసం ప్రాణం లేని దాన్ని కూడా బతికిస్తుందని తెలిస్తే సుమతి కథలో మానవత్వమే నిజమైన సంపదని తెలిసింది. సో ఇద్దరు కోడళ్ళు వేర్వేరు దారిలో వెళ్లినా ఇద్దరూ తమ అత్తల్లో మార్పు తెచ్చి గెలిచారు. అంటే ఈ రెండు కథల్లో కామన్గా ఉన్న విషయమేంటి? ఒక యువతి తన నిశ్శబ్దమైన, నిరంతరమైన సద్గుణంతో అస్సలు మారరు అనుకున్న ఒక అత్తగారిని మార్చేసింది. కాబట్టి ఈ విశ్లేషణలో మనకు తెలిసేది ఏంటంటే, సద్గుణమనేది కేవలం ఒక మంచి లక్షణం కాదు, అది ఒక శక్తివంతమైన సాధనం. దాంతో మనం వ్యక్తిగతంగా మారొచ్చు, సమాజాన్ని కూడా మార్చొచ్చు. ఇది ఒక రకంగా చెప్పాలంటే నిశ్శబ్దంగా వచ్చే ఒక విప్లవం లాంటిది. సరే, కథలు బాగున్నాయి. మరి ఈ పాత కథల్లోని జ్ఞానాన్ని మన ఇప్పటి జీవితాలకి ఎలా అన్వయించుకోవచ్చు? పిసినారితనం మనిషిని ఒంటరిని చేస్తుంది, దాతృత్వం మనిషిని గొప్పవాడిని చేస్తుంది. ఇది రెండో కథ నుంచి నేరుగా తీసుకున్న నీతి. ఎంత సింపుల్గా, ఎంత పవర్ఫుల్గా ఉందో కదా! సంపదను పంచుకున్నప్పుడే దానికి ఒక అర్థం, ఒక విలువ వస్తుందని ఇది మనందరికీ గుర్తుచేస్తుంది. ఈ కథలు మనకు ఏం చెబుతున్నాయి? ఓర్పు, దయలాంటి సద్గుణాలనేవి నిష్క్రియాత్మకంగా ఉండే లక్షణాలు కావు. అవి చురుకైన సాధనాలు. మన జీవితంలో వచ్చే పెద్ద పెద్ద సవాళ్లను దాటడానికి ఉపయోగపడే ఆయుధాలు. మనం వీటి గురించి ఆలోచిస్తే సహనం, ఔదార్యం అనేవి కేవలం మంచి లక్షణాలు కావు. అవి మన జీవితాల్ని, మన చుట్టూ ఉన్న వాళ్ల జీవితాల్ని మార్చగలిగే శక్తివంతమైన శక్తులు అని అర్థమవుతుంది. మరి ఈ విశ్లేషణను ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మన జీవితంలో కూడా అసాధ్యం, ఇది జరగదు అనుకునే కొన్ని సవాళ్లుంటాయి కదా? వాటిల్లో ఏవి కేవలం మన నుంచి కొద్దిపాటి సహనం కోసం లేదా ఒక్క క్షణం ఔదార్యం కోసం ఎదురుచూస్తున్నాయో ఒక్కసారి ఆలోచిద్దాం.